పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జనవరి నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వీరికి ఈ 10 రోజులు ఎలా ఉండబోతుంది, రాశి ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక తీసుకుంటే, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయిన గురుడు రాశికి 7వ స్థానంలో సంచరించేటప్పుడు ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి కాలంగా ఉంటుంది. ఎందుకంటే గ్రహాల యొక్క అమరిక అత్యంత శక్తివంతంగా ఉంది. అంటే 7వ స్థానంలో మిథున రాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. టెక్నాలజీ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా మీ జన్మరాశికి 7వ దశమాధిపతి అయినటువంటి బుధుడు కూడా 2వ స్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారం, రవి, శుక్ర, బుధ, కుజ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. దశమాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొనున్నారో అటువంటి వారు ఆ ఒత్తిడి నుంచి పూర్తిగా బయటకు వస్తారు. ఉద్యోగపరమైన సమస్యలన్నీ కూడా ఒకటిగా తొలగిపోతూ ఉంటాయి. వ్యాపారపరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన ఫలితాలు పొందబోతూ ఉన్నారు. నూతన వ్యాపార అవకాశాలు అనేటటువంటివి కూడా వెతుక్కుంటూ వస్తాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా చక్కగా ఫలిస్తాయి. అలానే పితృకారక గ్రహం అయినటువంటి రవి కూడా, అంటే మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి అయిన రవి కూడా మీ రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. 2వ స్థానాన్ని ధనస్థానము, వాక్స్థానము, కుటుంబ స్థానము అంటాము. ఈ 2వ స్థానంలో సంచరించే రవి యొక్క ప్రభావం కారణం చేత, అంటే తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులు కనుక ఏమైనా ఉంటే అవి కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. పితృ సంబంధమైనటువంటి విషయాలు అన్నీ అనుకూలంగా మారతాయని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు కూడా 2వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. కుజుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు, 2వ స్థానం అంటే ధనస్థానము, వాక్స్థానము కాబట్టి మాట్లాడేటటువంటి మాట కొద్దిగా తడబాటు లేకుండా జాగ్రత్తగా కోపాన్ని నిగ్రహించుకొని ఆవేశాన్ని తగ్గించుకొని మాట్లాడినట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అలానే శుక్రుడు కూడా 2వ స్థానంలో సంచరించడం అనేది విశేషమైన యోగాన్ని కలిగిస్తుంది. వ్యాపారపరమైన అనుకూలత పెరుగుతూ ఉంటుంది. మీ మాటకు శక్తి పెరుగుతుంది. మీ మాటలే చాలా అద్భుతంగా పనిచేస్తాయి అని చెప్పాలి. అలానే మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ 7వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరించేటటువంటి సమయంలో టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అవకాశాల వెల్లువ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. కానీ తప్పుడు ఆశలు చూసి మోసపోయేటటువంటి వ్యక్తులు, మోసం చేసేటటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వారి విషయాల్లో మీరు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ కేతువు యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలిస్తే అధికారులతో కొద్దిగా దూరం పెరుగుతూ ఉంటుంది. లీడర్షిప్ విషయాల్లో నిర్లిప్తత కనిపించవచ్చు. ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇది చాలా శుభ సూచన అని కూడా చెప్పవచ్చు. అలానే ఈ 2వ స్థానంలో సంచరించేటటువంటి 4 గ్రహాల యొక్క ప్రభావాన్ని కనుక తీసుకుంటే ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. స్థిరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇది బలమైనటువంటి కాలంగా మారబోతూ ఉంది. గృహ సంబంధమైనటువంటి యోగాలు అనేటటువంటివి ఖచ్చితంగా పెరుగుతూ ఉంటాయి. అంటే కలిసి ఉండటం వల్ల కష్టపడి పని చేసేటటువంటి వారికి చాలా గొప్ప ఖచ్చితమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలానే శని భగవానుడు మీ రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత త్యాగము, నిజాయితీ ఈ రెండు మీకు చాలా రక్షణ గోడలాగా పనిచేస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో తీసుకోవలసినటువంటి నిర్ణయాలు కనుక ఆలస్యంగా తీసుకున్నట్లయితే దానివల్ల మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద కనుక తీసుకుంటే కొద్దిగా శ్రమ ప్లస్ సహనం కనుక ఉంటే విజయం అనేటటువంటి కాలంగా ఇది చెప్పబడుతుంది. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 21వ తేదీ ఉదయం నుంచి 23వ తేదీ ఉదయం 8:31 వరకు ఉండేటటువంటి సమయంలో
ఇది ధనుర్రాశి వారికి అత్యంత ఆత్మవిశ్వాసం పెంచేటటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. చిన్న ప్రయాణాలు చాలా గొప్ప అనుకూలంగా మారుతూ ఉంటాయి. సోదరులతోటి మిత్రులతోటి సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. అలానే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. మంగళవారం రోజున ఆంజనేయ స్వామిని దర్శించుకోవటం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. తర్వాత జనవరి 23వ తేదీ ఉదయం 8:31 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 1:32 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. భూవాహన విషయాలలో అంటే భూవాహనాలు కొనుగోలుకు సంబంధించినటువంటి పనులు ఫలిస్తాయి అని చెప్పాలి. అలానే తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించినట్లయితే తద్వారా చాలా గొప్ప ఫలితాలు పొందుతూ ఉంటారు. స్థిరాస్తుల కొనుగోలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పాలి. అలానే 25వ తేదీ మధ్యాహ్నం 1:32 నుంచి 27వ తేదీ సాయంత్రం 4:41 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు సంతానపరమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా డెవలప్మెంట్ బ్రహ్మాండంగా కనిపిస్తుంది. మీకంటూ మీరు చేసేటటువంటి పనిలో మీరంటూ ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేయగలుగుతారు. ఇది చాలా గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కల్పించేటటువంటి విధంగా ఉంది అని చెప్పాలి. ఇక 27వ తేదీ సాయంత్రం 4:41 నుంచి 29వ తేదీ రాత్రి అంటే సాయంత్రం 6:30 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మీకు ఏ విధంగా ఉంటుంది అంటే ఆరోగ్యపరమైనటువంటి భంగం కలుగుతూ ఉంటుంది. శత్రు సమస్యలు కొంచెం పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగంలో ఏర్పడిన సమస్య పరిష్కారం ఆరోగ్యపరమైన సమస్యలు కొద్దిగా కలిగే అవకాశాలు ఉంటాయి. శత్రు సమస్యల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. ఉద్యోగంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యపరంగా తీసుకుంటే జీర్ణ సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. శనివారం రోజున నల్ల నువ్వులు దానంగా ఇవ్వటం వలన మంచి ఫలితాలు పొందుతారు. 29వ తేదీ సాయంత్రం 6:30 నుంచి 31వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి ఈ సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాంపత్య జీవితంలో భాగస్వామ్యాలలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలలో జాగ్రత్తలతో లాభాలు పొందుతారు. మాటల సంయమనం అనేది చాలా అవసరం. అంటే మాట్లాడేటటువంటి మాట పరుషంగా కాకుండా చక్కగా ఉండాలి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి తెలుపు రంగు పూలతో కనుక అమ్మవారిని పూజించినట్లయితే చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. ధనుర్రాశి వారికి 10 రోజులు కూడా విధి మలుపును సూచించేటటువంటి కాలంగా ఉండబోతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ 10 రోజుల కాలంలో ధనుర్రాశి వారు ఎప్పుడూ పొందనంత ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే గొప్ప ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి రాశి ఫలితాలు దాదాపుగా 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదు, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. శుభం.